ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో ఆర్జేగా వచ్చి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ యప్. కదా. సో ఇప్పటికీ కూడా అంటే చెప్తూ ఉంటారు, సెలబ్రిటీస్తో మాట్లాడుతూ ఉంటారు. మిర్చి అనగానే నెంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారు వచ్చారు అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ విజయ్ అందరి దేవరకొండ. ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అందరి ఇంటర్వ్యూస్ ప్లానెట్ గా చక్కగా మంచిగా చేసే ఉంటారు. Yes. సో ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం కానీ ఎక్స్పీరియన్స్ కానీ మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక గురు మూవీకి వచ్చారనమాట. సో తెలుసు కదా, కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలియదు, అసలు ఏది తెలీదు. జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను అంటే చెయ్యాలన్న ఇది లోపల ఉంది. కానీ మన దాంట్లో మనం కొత్త వాళ్ళ ఏం మంచిగా ఉన్నావు అంతా బాగానేనా అంటాం. హాయిగానే షేక్ హ్యాండ్, హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో నేను అట్లనే ఉన్నా. సో వెంకటేష్ గారు గురు మూవీకి వస్తున్నారు అనగానే ఇంకా ఫస్ట్ టైం నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా. లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అన్నట్టు. సో నార్మల్గా అందరూ వెల్కమ్ చెప్తారు, రాగానే ఫ్లవర్స్ ఇచ్చో బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న. ఏం చేస్తామా నువ్వు అన్నారు. గురు మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్న. భయపడవా అంటే ఏం భయం లేదు నేను చెప్తాను అన్న. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సేమ్ ఆ గురు మూవీలో బాక్సింగ్ డే ఉంటుంది కదా, సేమ్ అట్లే సెటప్ వేసి నేను 2 గ్లౌజులు వేసుకొని ఆయన రాగానే ఓయ్ గురు ఏంటి నేను ఇష్టమా లేదా ఏదో ఒకటి చెప్పు గురు అదే స్టైల్లో అన్నా. అందరు సైలెంట్. నాకేమో టెన్షన్. ఇప్పుడు ఆయన ఎంతగానే ఉన్నారు రివర్స్లో అంటే లవ్వుతిలో చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకీ మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఆ రోజు మొదలైంది. సో అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం జంకు ఉండేది. ఒక్కసారి మన వెంకీ మామని కలిసాక హీ సో స్వీట్. అప్పుడు అర్థమైంది అందరూ మనలానే, మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో అని దూరం పెడతాం కానీ దే ఆర్ లైక్ అస్. మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ దే ఆర్ లైక్ అస్ అండి. దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ అయ్యా. సో తను పెళ్లి చూపులు మూవీకి వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్ గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్ పెళ్లి చూపులు కదా తీసుకెళ్ళి పెళ్లి చూపుల్లాగా ఇట్లా ఇచ్చి మీరు నాకు నచ్చారు, మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేద్దాము, ఇలా ఇలా సేమ్ పెళ్లి చూపులు థీమ్లో అనమాట. సో నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఒక హారర్ మూవీకి వస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ వేసుకొని వెల్కమ్ చేయడం. ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచి అనిపించేది. అండ్ ఒకసారి కేటీఆర్ గారు వచ్చారు, అప్పుడు ర్యాప్ సాంగ్ తో వెల్కమ్ చేశాను అనమాట. అది చాలా వైరల్ అయింది. అసలు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను రాగానే. అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది. అసలు మామూలు వీడియోస్ కాదు ఇన్స్టాలో ఆ టైంలో కదా. కేటీఆర్ గారిది మాత్రం సీరియస్ లో చాలా చాలా బాగుంది. అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు. నేను ర్యాప్ సాంగ్ పాడేశాను, చాలా నచ్చింది, అంతటా వైరల్ అయింది. మీది కాంటాక్ట్ ఏదో కూడా అప్పుడు కలుద్దామా ఏదో సంథింగ్ ఏదో చెప్పారు కదా ఆ వీడియో. అప్పుడే అంటే నాకు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క నాలో ఉన్న ఒక కొత్త టాలెంట్ తెలుస్తుంది అనమాట. ఆర్జేయింగ్ ఓకే నేను ఆర్జేయింగ్ చేయగలుగుతాను, సూపర్ ఇంటర్వ్యూస్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఓకే నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను. అప్పుడు ఫేస్బుక్ ఉండేది. దెన్ మెల్లగా ర్యాప్ సాంగ్ రాస్తే నేను ర్యాప్ సాంగ్ కూడా పాడగలుగుతాను. బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ కూడా చేయగలుగుతాను. సో ఒకటేలాగా నేను ఏవి ఆర్జే అని నేను అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చొని ఉంటే ఇంకా బోరింగ్ అయిపోయేదేమో నా లైఫ్. బట్ ఒక్కొక్కటి డిస్కవర్ చేస్తూ, ఒక్కొక్కటి ట్రై చేస్తూ, పడుతూ లేస్తూ ఎంజాయ్గా నడుస్తుంది కాబట్టి 12 ఇయర్స్ అసలు తెలియలేదు. సో చాలా డిఫరెంట్ మైండ్ సెట్ కానీ సో స్వీట్ అనిపించే సెలబ్రిటీ. థ్యాంక్ యూ. మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో కంఫర్టబుల్ చేసి కాసేపు నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఇప్పుడు మీకేనా ఇంటర్వ్యూ అనగానే కూర్చొని అక్కడ క్వశ్చన్లు అడిగేసామా అన్నట్టు ఉంటుంది. మీకు వెనకాల ప్రిపరేషన్ ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ సేమ్ మాకు కూడా అంతే. ఒక సెలబ్రిటీ వస్తున్నా అంటే వాళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడిగితే బాగుంటుంది, డిఫరెంట్గా ఏం చేయగలుగుతాము, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ హోమ్. అందరు అంటారు ఆర్జేవి కదా ఏముంటుంది అబ్బా, జస్ట్ ఇంటర్వ్యూ వస్తారు, అడిగేస్తారు, 3 గంటలు మాట్లాడతారు, అయిపోతుంది అంతే కదా అంట. అంత ఈజీ కాదమ్మా, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. సూపర్. సో మొత్తానికైతే ప్రొఫెషన్ ఎప్పుడైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి, లేకపోతే హోస్ట్ చేయాలి, ఆడియో ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇలా ఉంటుంది కదా. సో వాళ్ళకి కావాల్సింది బాగా టాక్టివ్ అండ్ సరదాగా మాట్లాడాలి అండ్ యాక్టివ్గా మాట్లాడాలి, అటెన్షన్ ఇవ్వాలి. సో ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఇవన్నీ ఉండాలి. సో అలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈవెంట్స్ హోస్ట్ చేస్తుంటా. సంగీతం బేసిక్గా నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ హోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఉంటాయి, కొంచెం వెల్కమ్ చెప్పడం అలాంటివి.
అది నేను గాదు. అది నా స్టైల్ గాదు. అదే సంగీత్ ఈవెంట్స్ అనుకోండి. అది నా స్టైల్. నేను నాలా మాట్లాడతాను. వెల్కమ్ చెప్తాను. నెక్స్ట్ ఈ పెర్ఫార్మన్స్ అంటాను. అరే! ఏమన్నా చేసారా? సో, నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ లాంటివి హోస్ట్ చేస్తూ ఉంటా. అది చూసి ఒకసారి మన 'జబర్దస్త్‌లో' అడిగారు. సో, మొన్న కొన్ని స్కిట్స్ చేశాను. 'కెవ్ కార్తిక్' టీమ్‌లో. హ్మ్. హ్మ్. కొన్ని రోజులు చేశాను. బట్ ఆహ్, 'జబర్దస్త్‌లో' ఏంటంటే పొద్దునెళ్తే రాత్రి వరకు ప్యాక్ మొత్తం. మేబీ కొంతమందికి పాసిబుల్ అవుతుంది చేయడం. నాకు 2 పిల్లలతోటి మళ్ళీ ఆయన యూఎస్‌లో ఉన్నాడు కాబట్టి అవ్వట్లేదు. చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు. మార్నింగ్ ఎళ్తే లిటరల్లీ 7:00 నేను స్టార్ట్ అయితే నైట్ వచ్చేసరికి 11 అవుతుంది. అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు టైమింగ్స్. మళ్ళీ ఇటు అర్జయింగ్ చేసుకుంటూ ఇవి. సో, అందుకే బ్రేక్ తీసుకున్నా ఇంకా. ఓహ్! నైస్. సో, స్వాతి గారు అంటే లైక్ మన ఫీల్డ్‌లో చాలా మంది అనుకుంటుంటారు. అంటే మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్మ్. హే! మీడియాలోకి రావాలి అంటే ఏమైనా చదువుకోవాలా? హ్మ్. బ్యూటిఫుల్‌గా ఉండాలా? ఆ! డ్రెస్సింగ్ ఉండాలా? సో, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కదా! చాలా ఉంటాయి. సో, మీరు అలా స్టార్టింగ్ వచ్చేటప్పుడు కానీ బేసిక్‌గా మనం అనుకుంటాం. కొంతమంది యాంకర్స్‌ని చూసి అబ్బా! వీళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు కదా! అంటే ఫిజిక్‌ని బట్టి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. లేకపోతే ఇలా బట్టి ఇలాంటి సో, అలా ఏమైనా మీరు మనసులో అనుకున్న థింగ్స్ ఉన్నాయా? బాగా కనిపించాలి. బాగా కనిపించడం అంటే ఇప్పుడు కొంతమందేంటే తెల్లగుంటేనే అందం. కాదు. ఎంత బాగా అంటే కొంతమంది అదే లిటరల్లీ తెల్లగుందంటే మస్తు అందంగున్నదిరా అంటారు. కలర్ ఎవడికి కావాలి? మంచి షార్ప్ నోస్ ఉంటేనే వావ్! ఎవరు చెప్పారు? యాస్ ఎ పర్సన్‌గా నువ్వు నవ్వుతూ మాట్లాడితే నీకు నవ్వే పెద్ద ఆభరణం. ఇంక అంతకు మించి ఏముండదు. ఇప్పుడు నేను ఆ! దీనికి ఆ! దీనికి తేడా ఉంటది గదా! సో, స్మైల్ అంటే కొంతమంది అనుకుంటారు స్లిమ్ అయితేనే అందంగా ఉంటారు. దీని గురించి అంటే నేను గూడా కొంచెం మంచిగుంటాం గదా! గట్టిగా. సో, కామెంట్స్ వస్తూ ఉంటాయి. "అక్క పక్కకు తప్పుకో ప్రపంచం కనిపిస్తలేదు. కొంచెం తిండి తగ్గిస్తే ఇగో ఇట్లాంటి తినడం వల్ల నువ్వు ఇలా అయ్యావు." ఇష్టం వచ్చిన కామెంట్స్ వస్తూ ఉంటాయి. అసలు తెలుసా? ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మదర్ ఎలా అవుతదో? తన బాడీ ఏమవుతదో? నేను అంతకుముందు ఎలా ఉన్నానో నీకు తెలుసా? అసలు నేను తింటేనే లావు అవుతాను నువ్వెట్లా అనుకుంటావు? ఇష్టం వచ్చిన కామెంట్స్ వస్తుంటాయి. వాళ్ళ గురించి ఒకసారి రీల్ గూడా చేశా. మేము కొంచెం లావుగా ఉండే అమ్మాయిలం. మేము షాపింగ్‌కెళ్తే మా సైజ్ ముందుండదు. ఎప్పుడు వెనకాలే ఉంటది. ఏ లిఫ్ట్‌లో ఒకవేళ వెయిట్ ఎక్కువైందన్నా గూడా ఫస్ట్ అందరి లుక్ మా వైపే వస్తది. మేము కొంచెం లావుగా ఉంటాం. తింటూ ఏదైనా రీల్ పెడితే "అక్క తిండి తగ్గియి" అని అంటారు. మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఫోటోలో దిగాలంటే అప్పుడు మాత్రం మమ్మల్ని ఎనకాల నెట్టేస్తారు. మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఇలా నాకనిపించింది నేను చేస్తూ ఉంటానన్నమాట. దీనికి చాలా మంది కనెక్ట్ అయ్యి అవునక్క అని అంటారు. సో, నన్నడిగితే లుక్స్ స్లిమ్ ఉన్నామా, లావు ఉన్నామా, తెల్లగున్నామా అలా అస్సలు డజంట్ మ్యాటర్. ఎంత హ్యాపీగా ఉన్నావు, హెల్తీగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. కానీ నౌ ఏ డేస్‌లో మనం చూసుకుంటే అలాంటి వాళ్ళకి ఉన్న ప్రిఫరెన్స్ అనేది హ్మ్. నెక్స్ట్ వాళ్ళకి ఉండదు. ఉండదు. అవును. ఈ కొంచెం ఫీల్డ్‌లో. ఈ ఫీల్డ్‌లో అదే మనది మనం ఎంత కాంపిటీషన్ వరల్డ్ టాక్టివ్‌గా గదా! ఉన్నా ఎంత ఇట్లుంటే ఇట్లొచ్చేస్తారు. అవును. హ్మ్. అండ్ నిజంగా ఇలాంటి ఫీల్డ్‌లో కెమెరా ముందుకొచ్చి మాట్లాడగాలంటే ఫస్ట్ మనకి ధైర్యం. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని దెన్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే అందరూ చూస్తారు. ఎందుకు చూడరు? ఆలోచన తీసేయాలి ఫస్ట్. అండ్ కొంతమంది అనుకుంటారు నా గొంతు స్వీట్‌గుంటది నేను ఆర్‌జే అయిపోతానా? నేను చూడడానికి క్యూట్‌గా ఉంటాను యాంకర్ అయిపోతానా? నాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది నేను రిపోర్టర్ అయిపోతాను. అలా కాదు గదా! ఎవరన్నారు స్వీట్‌గుంటేనే ఆర్‌జే అయిపోతా నా వాయిస్ నిజంగా స్వీట్‌గుందా? కొంచెం గట్టిగానే ఉంటది. సో, అయ్యో! మాట్లాడే విధానం బట్టి ఉంటది. ఓకే. ఏదైనా మాట్లాడే విధానం నీ స్టైల్‌ని బట్టి ఉంటది. అంతే తప్ప లుక్స్ ఇంపార్టెంట్. ఇలా ఉంటేనే అవుతారు. ఇది చదివితేనే అవుతారు. సో, బయట మిమ్మల్ని అంటే గుర్తుపట్టేటప్పుడు కానివ్వచ్చు, హ్మ్. లేదు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఆడియన్స్ అడిగే క్వెషన్స్ ఏంటి ఫ్రీక్వెంట్‌గా? ఫస్ట్ సాలరీ ఎంతుంటది? ఆర్‌జే అంటే అట్లా గూడా అడగరు. సాలరీ ఎంత? ఆర్‌జే అంటే గట్టిగా ఇస్తారా? గట్టిగా జీతం ఇస్తారా? ఇలాంటివి అడుగుతారు. తర్వాత నీకు పెళ్లయిందా? నిజంగానా? ఇంకోటి మాట్లాడుతూనే ఉంటారా మీరసలు ఆర్‌జేలంటే? మీకేం గొంతు నొప్పి లేవదా? ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటూ ఉంటారా? మీకు యాక్టింగ్ చేస్తారా? నిజంగానే మీరు ఇట్లా మాట్లాడతారా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఈ మధ్య అయితే ఇగ రీల్స్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తావక్క అట్లా రీల్స్ గెటప్‌లేసుకొని ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ సామాన్లన్నీ? ఆ డ్రెస్‌ల ఏ సీరియస్‌లీ నాకు కూడా ఆ సామాన్లన్నీ ఎక్కడి నుండి తెస్తున్నారు? మా ఇంట్లో అన్నీ అంటే మా నాన్న డ్రెస్సులున్నాయి. సో, టీ షర్ట్, షర్ట్స్ అవన్నీ దొరుకుతాయి. అమ్మ చీరలున్నాయి. ఆర్నమెంట్స్ కోసం ఇంట్లో కిచెన్‌లో గంటలు, స్పూన్‌లున్నాయి. ఇవన్నీ చాలు గదా! ఇంకేం గావాలి? సో, అంతే. సరిపోతుంది. అంతే ఇవే మనకు ఆభరణాలు. సో, ఇంట్లో ఉన్న స్టఫ్ తోటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తూ ఉంటా. ట్రై చేస్తూ ఉంటారు. కానీ అసలు నిజంగా అంటే లైక్ యాస్ ఎ వుమెన్‌గా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ, తర్వాత లైఫ్‌ని లీడ్ చేస్తూ, పేరెంట్స్‌ని చూసుకుంటూ, అటు జాబ్‌ని చూసుకుంటూ, గెటప్స్‌ని రెడీ చేస్తూ, ఆ రీల్స్ చేస్తూ, సో ఇది ఎలా అండి?
అంటే ఈ షెడ్యూల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇప్పుడు మన ఫోన్‌కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో, నాకు గూడా కొంచెం రీచార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, నా డే షెడ్యూల్ ఎలా ఉంటదో చెప్తాను. మార్నింగ్ 7కి లేస్తాను. 7-8 మా బాబుకి డెడికేట్ చేస్తాను. వాడిని రెడీ చేసి స్కూల్ పంపించి బాక్స్ పెట్టి అయిపోతది. 8-9 మా పాపని రెడీ చేస్తాను. 9:30కి తనని డ్రాప్ చేస్తా స్కూల్‌లో. తెలుసు కదా! ఇక పొద్దున్న లే రెడీ అవ్వు, బాక్స్ పెట్టాలి. ఇది తింటదా? ఇది తినదా? వేరేది పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి. మళ్ళీ మదర్‌కి ఒక గిల్టీ కొట్టేస్తా ఉంటది. మదర్ గిల్టీ అంటారు. నేను బానే చూసుకుంటున్నానా పిల్లల్ని? మేబీ నేను నా ప్రొఫెషన్‌లో పడిపోయి అంతగా అటెన్షన్ ఇస్తలేనా? మేబీ ఇంకా బాగా చూసుకుంటే బాగుండా? ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండా? ఆ మదర్ గిల్టీ ప్రతి ఒక్క వర్కింగ్ వుమెన్‌కి కొట్టేస్తా ఉంటది. కానీ మనం చాలా బాగా చూసుకుంటున్నాం. పెద్దయ్యాక వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు ఎట్లా పెంచడమో. కానీ మనకి ఆ భయంలో పడి ఎంజాయ్ చేయరు కొంతమంది. అవును. అవును. సో బాబుని పంపించేసి పాపని పంపించేసి 9:30 పరిగెత్తుకుంటూ వచ్చి నేను రెడీ అయ్యి 10:30 ఆఫీస్కి వచ్చేస్తే 11 నా షో స్టార్ట్. 11-2 షో, 2 లంచ్, 3కి 3-5 వరకు నేను రేడియోలో ఇంకా స్పెషల్ షోస్ చేస్తూ ఉంటా. శకుంతల అనే ఒక వాయిస్ ఇస్తూ ఉంటా, తెలంగాణ స్లాంగ్లో అనమాట. ఆ వాటికి వాయిస్ ఇస్తూ, కొన్ని యాడ్స్కి వాయిస్ ఇస్తూ మొత్తం అవన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళాక 6 అవుతుంది. 6-7 మా బాబుని ట్యూషన్ పంపించేసి 7 వచ్చి అప్పుడు ఏదన్నా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఫోన్ పుట్టుకున్నప్పుడు అలా పిల్లలకు అటెన్షన్ ఇవ్వకుండా నేను మళ్ళీ ఫోన్ చూస్తున్నానా వద్దని మళ్ళీ పెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి 8 అయ్యి ఇంత బిజీలో ఒక్క అరగంట నా రీల్స్ కోసం పెట్టుకొని షూట్ చేసుకొని ఎడిట్ కుదరదు కదా మళ్ళీ నా ఎడిట్ ఎలా ఉంటాయి మరి. సరే నాకు ఒక పర్సన్ ఉన్నాడు షూట్ చేస్తాడు, ఒక పర్సన్ ఎడిట్ చేస్తాడు, అన్నీ మనమే. సో ఆ షూట్ చేసిన కంటెంట్ని పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్తో నైట్ ఫోన్ మాట్లాడి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓహ్ మై గాడ్! చాలా పెద్ద టాస్క్‌లు ఇవన్నీ అండ్ గూడా. ఒక్క దాంట్లో 4 క్యారెక్టర్స్ చేస్తా అప్పుడప్పుడు. అమ్మాయి నేనే, అబ్బాయి నేనే, మదర్ నేనే, ఫాదర్ నేనే. సో అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసి ఫస్ట్ మదర్ గెటప్, శారీ చేంజ్, మళ్ళీ సెకండ్ గెటప్ డాటర్ సీన్, మళ్ళీ డ్రెస్ వాట్ ఎవర్ సేమ్, మళ్ళీ అబ్బాయి లాగా సేమ్ అదే గెటప్. అలా 4 టేక్స్ తీసుకొని సో అంటే నా ఫోన్లో 4 వీడియోలు ఉన్నాయి. ఆ ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని క్లిప్ పెట్టి నా 4 క్యారెక్టర్స్ వీడియో పెట్టి వాటన్నిటి మళ్ళీ ఆడియో మ్యాచ్ చేసి అప్లోడ్ చేసేసరికి సరిపోతుంది నాకు. ఓహ్ మై గాడ్! చాలా పేషెన్స్ లెవెల్స్ ఉంది. Yeah. ఇంట్లో అందరూ వంట అదే అంటారు. మీరే చేస్తారా? లేకపోతే అమ్మ చేస్తుంది. సో కాబట్టి వంటకి ప్రాబ్లం లేదు. సో ఇష్టం వచ్చి మూడ్ కోసం వంట చేస్తా. అప్పుడప్పుడు అంటారు కదా కుకింగ్ చేయడం కూడా కొంచెం రిలాక్సేషన్ ఇస్తుందని. సో అట్లా అప్పుడప్పుడు చేస్తా. పిల్లలకి ప్యాన్ కేక్లు అట్లాంటివి చేసి పెడుతూ ఉంటాం. మాక్సిమం అమ్మ చేస్తుంది కాబట్టి బాక్స్ పెట్టి పంపించడం మట్టుకే నా డ్యూటీ వరకు అయితే. డ్యూటీ. అంతే. ఎక్సలెంట్ అండి.